నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో మీకు అందరికీ డౌట్ రావచ్చు, ఇంకా దసరా దసరా అయిపోయింది, దీపావళి పండుగ సందర్భంగా మనం ఉన్నాం కాబట్టి మీరు అప్పుడే సంక్రాంతి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు అని. కానీ ఈ సంక్రాంతికి అంటే రాబోయే సంక్రాంతికి తెలుగు సినీ పరిశ్రమలో భారీ సినిమాలు, భారీ హీరోలు తెర ముందుకు వస్తూ ఉన్నారు. సో ఇప్పటి నుంచే సంక్రాంతి రేస్ స్టార్ట్ అయిపోయింది. మరి ఈ సంక్రాంతి రేస్లో సంక్రాంతి హీరోలందరిలో ఎవరు విన్నారు? ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఎత్తున అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్నటువంటి చిరంజీవి సినిమా పెద్ద ఎత్తున హల్చల్ చేస్తుంది. పాటలు అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారుతున్నాయి. ఒకవైపు ట్రోల్స్ కూడా గురవుతున్నాడు, అది సెకండరీ, కానీ బాగా వైరల్గా జనం నోట్లో నానుతున్నటువంటి మాట. సో ఇటువంటి సందర్భాల్లో మరి ప్రభాస, చిరంజీవి, లేకుంటే నానినా, సో మరి మాస్ మహారాజా రవితేజనా, లేదు అంటే నవీన్ పొలిశెట్టి, నవ్వుల రారాజుగా ఉన్నటువంటి నవీన్ పొలిశెట్టి, ఎవరు మాట్లాడదాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్ విజ్ఞాన్ జాయిన్ అవుతున్నాం, డిస్కస్ చేద్దాం. విజ్ఞాన్ గారు నమస్తే. సంక్రాంతి సినిమాలు అనగానే ఒక ఎస్టిమేషన్, ఒక అంచనాలు అందరికీ ఉంటాయి. సంక్రాంతికి సెలవులు లాంగ్ పిల్లలతో పాటు ఉంటుంది. ఆ యొక్క సెలబ్రేషన్స్ అన్నింటిలో అంటే సెలవుల్ని పిల్లలతో పాటు ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేయాలి. ఖచ్చితంగా మూవీ అనేది ఒకే ఒక్క ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్ ఆ యొక్క సీజన్కి. సో ఏంటి ఈ సంక్రాంతికి ఏ సినిమా, ఏ హీరో బ్యాంగ్ చేయబోతున్నారు? బ్యాన్లే ఉండాలి, మరి బ్యాన్ కాదు, బ్యాంగ్. బ్యాంగ్ అంటారా? ఓకే, బ్యాంగ్ ఉంటుంది, బ్యాన్ ఉండకూడదు. సంతోషం పనిలో పనిగా మీకు పొరపాటు నాకు అలా వినబడింది. సరే, వాట్ ఎవర్. ఇప్పుడు చూసుకుంటే మన ప్రభాస్ గారి సినిమా రాజాసాబ్ మోస్ట్ అవైటెడ్, ఇండియాస్ బిగ్గెస్ట్ హారర్ కామెడీ. పెద్ద సెట్, ఆ సెట్ కూడా మన యూట్యూబర్లు అందరికి ఇచ్చారు, తీసుకోండి అంటే అందరు బాగా తీసేసుకొని వచ్చారు. గ్రాఫిక్స్ వైజ్గా ఇప్పటిదాకా వదిలినవన్నీ చూశారు. ఒక అంచనాలు అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆయన వస్తున్నాడు, సో ఖచ్చితంగా ప్రభాస్ సినిమా కాబట్టి ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి పైగా ఆయన సంక్రాంతికి వచ్చినప్పుడు వాళ్ళ ప్రభాస్ ఫ్యాన్స్ అందరిని ఎత్తిన పెట్టుకుంటారు. కాబట్టి సంక్రాంతికి ప్రభాస్ వర్షం వచ్చినట్టుంది ఎప్పుడు, అంతే. అప్పుడు ఆ నిర్మాత ఎంఎస్ రాజుని సంక్రాంతి రాజు అనేవాళ్ళు. మనసంతా నువ్వు ఓసండి నేను వద్దంట నా వర్షం, ఇట్లాంటి సినిమాలన్నీ సంక్రాంతికి పెట్టుకునేవాడు. సో అప్పుడు అనుకుంటా సార్, మేబీ ఆఫ్టర్ లాంగ్ టైం ప్రభాస్. ఆ తర్వాత మన శంకర్ వరప్రసాద్, అనిల్ రావిపూడి సంక్రాంతికి వచ్చాడంటే సందడి వేరేగా ఉంటుంది. కాబట్టి ఆ సినిమా మీద కూడా ఎక్స్పెక్టేషన్. అనిల్ రావిపూడి సహజంగా సంక్రాంతి సీజన్ కనే ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఇకపోతే నవీన్ పొలిశెట్టి వచ్చాడు. ఈ అబ్బాయి నవీన్ పొలిశెట్టి అసలు ప్రమోషన్స్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేశాడు, సోషల్ మీడియాలో అల్జల్ చేస్తూ ఉన్నాడు. బేసిక్గా ఒక స్టాండప్ కమెడియన్ కాబట్టి సంక్రాంతికి అనిల్ రావిపూడి ఒకడే నవ్వించాలా, ఇంకెవరు నవ్వించొద్దా అనే కాన్సెప్ట్లో ఈయన ఉన్నాడు. గుడ్. మాస్ జాతర రవితేజ, శ్రీలీల ఆల్రెడీ ఆయనతో ధమాకా హిట్ కాబట్టి ఇది కూడా కొంచెం ఏదో ఉండే అవకాశం ఉంటుంది. సో ఇట్లా నలుగురు హీరోల పైన అందరి కళ్ళు ఉన్నాయి. అన్ని సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుందాం. నా ప్రిడిక్షన్ చెప్పనా? ప్రిడిక్షన్ అంటే ఎవరు విన్నర్గా నిలిచే అవకాశం ఉంది? ఈ 4 సినిమాల కంటే ఒక సినిమా నిలబడుద్ది. ఏదది? సుధా కొంగర్ ఉంది కదా, ఆకాశ్ మెహద్రా, ఆవిడ పరాశక్తి అనే మూవీతో వస్తుంది. అమరన్ హీరో శివకార్తికేయన్, శ్రీలీల, రానా దగ్గుపాటి, అబ్బాస్, రవిమోహన్, బోల్డ్ అంతమంది క్యాస్ట్. ఇంత క్యాస్ట్. సుధా కొంగర్ గారు అంటే పవర్ఫుల్ సబ్జెక్ట్స్ ఏది ఇస్తుంది. అండ్ టైటిల్ కూడా పరాశక్తి చాలా పవర్ఫుల్గా ఉంది. అండ్ రోల్స్, వాళ్ళ లుక్స్ అన్ని కూడా డిఫరెంట్గా ఉన్నాయి. భారీ సినిమా అది. పొంగల్ సంక్రాంతి మనకెంతో, పొంగల్ అటు కూడా అంతే, వాళ్ళు కూడా పెద్ద పెద్ద సినిమాలు వస్తాయి. సో విజయ్ జననాయకన్ అనే సినిమా కూడా వస్తుంది. ఆయనకు రాజకీయంగా అది లాస్ట్ సినిమాని ప్రకటించుకున్నాడు కాబట్టి దాని మీద కూడా ఎక్కువ క్రేజ్ వెళ్ళే అవకాశం ఉంది. అంటే మనం తెలుగులో ఉన్నంత మాత్రాన వీళ్ళ గురించే మాట్లాడాలని లేదు. అన్ని పాన్ ఇండియా సినిమాలకు వచ్చినాం కాబట్టి మనం పక్క వాళ్ళని కూడా కొంచెం అప్పుడప్పుడు కలుపుకొని వెళ్ళాలి. సో ఈ సంక్రాంతికి బాగా వినబడే పేరు పరాశక్తి 100%. తర్వాత ఎట్లా ఆయన ఎలక్షన్ టైంలో ఉంది కాబట్టి విజయ్ పేరు ఈసారి తెలుగు పరంగా మాట్లాడే చిరంజీవి గారు కూడా అంటే లాస్ట్ టైం వారీసు, తూనీవు, వారసుడు, వాల్తెరు వీరయ్య టైంలో సంక్రాంతిలో తెలుగు అప్పర్ హ్యాండ్, తమిళ్ కొంచెం డౌన్. ఈసారి తమిళ్ అప్పర్ హ్యాండ్ లో ఉండే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది. సుధా కొంగర గారి సినిమా పరాశక్తి మీద అయితే తమిళ్ అప్పర్ హ్యాండ్ లో ఉంటుందంటే కేవలం విజయ్ ఒకటే కదా, ఇక్కడ 4 హీరోలు పోటీ పడుతున్నారు. విజయ్ ని పక్కన పెడితే అక్కడ లేడీ డైరెక్టర్ సుధా కొంగర ఉంది కదా, ఆ సినిమా వేర్లే. నేను అందుకే ప్రెడిక్ట్ ఇప్పుడే చెప్తున్నా, అది హిట్ అయినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. అప్పుడు ఎట్లాగో మాట్లాడతాం కదా. ఇది ఇక రవితేజ గారి సినిమా అంటావా, ఆ సినిమా హిట్ ఫ్లాప్ అనేది ఎవ్వరూ పట్టించుకోరు, ఖచ్చితంగా చూస్తారు అంతే. ఎందుకంటే రవితేజ సినిమాలకి ఖచ్చితంగా వెళ్ళాలని ఉంటుంది. ఇప్పుడు నేను ఇంత సినిమా దాన్ని బేస్ చేసుకొని ఆంధ్ర కింగ్ వస్తుంది ఇప్పుడు.
అయినా సరే నేనింతే అప్పట్లో బాక్స్ ఆఫీస్ లో సరిగ్గా ఆడకపోయినా నేనింతే అంటే ఒక ఎమోషన్ అందరికి ఇప్పటికి మూవీ ఫీల్డ్ లో చాలా మంచి ఎమోషన్. రవితేజ సినిమా బ్లైండ్ గా వెళ్ళిపోతారు, అది ఆలోచించాల్సిన పనిలా. ఇంకా నెక్స్ట్ నవీన్ పోలిశెట్టి బ్లైండ్ గా వెళ్ళినా రవితేజ సినిమాలు కూడా రాడ్ లాగా ఉన్నా కూడా ఉన్నాయి కానీ చూస్తారు పాపం, ఒకసారైనా చూస్తారు, అంటే ఎందుకు బాగాలేదో కూడా చూస్తారు. నవీన్ పోలిశెట్టి అంటే హ్యాపీగా యూత్ అంతా వెళ్ళి నవ్వుకుంటది, ఈ స్టాండప్ కమెడియన్ ఆ టైప్. ఇప్పుడు మన ప్రమోషన్స్ ఇప్పటి నుంచి కొత్త అవునవును బాగుంది. అండ్ చిరంజీవి గారి మీసాల పిల్ల కొంచెం ట్రోల్ అయింది, అయినప్పటికీ ఇప్పుడు కన్నప్ప ఎంత ట్రోల్ అయినా కూడా హెల్ప్ అయింది కదా. అంటే ప్రమోషన్స్ భాగంగానే నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ప్రమోషన్ హెల్ప్ అయింది. బట్ అనిల్ రావిపూడి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా సినిమా ఎలాగైనా గట్టెక్కుద్ది 100%. అది నెక్స్ట్ ఇక ప్రభాస్ గారు, ఇది పాన్ ఇండియా లెవెల్లో ఇప్పటివరకు అంత పెద్ద హై బడ్జెట్ హారర్ కామెడీ కాబట్టి, అంటే మనకి ఒకప్పుడు హై బడ్జెట్ హారర్ కామెడీ చంద్రముఖే కదా, అంత పెద్ద పెద్ద స్టార్లు. సో ఆ తర్వాత ఇప్పుడు ఇదే ఇంకా చెప్పండి, మధ్యలో చాలా మంది. అండ్ హారర్ కామెడీకి అసలు జీవం పోసిందే ప్రేమ కథా చిత్రం నుంచి మారుతి గారు, కాబట్టి ఆయన నుంచి ఈ నెక్స్ట్ వచ్చే హారర్ కామెడీ ఈ రేంజ్ లోనే ఉండాలి. సో దీని మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అన్ని సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ విక్రమ్ గారు. సో మొత్తం మీద సంక్రాంతికి రారాజు ఎవరుగా నిలిచే అవకాశం ఉంది, మీరు కూడా మీ అభిప్రాయాన్ని మీ అంచనాలను కూడా కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.